ఈ రోజుల్లో మన వస్త్రధారణ మరీ దారుణంగా తయారైందండి. ఎందుకు వెస్ట్రన్ కల్చర్ని ఊరికే మనం అడాప్ట్ చేసేసుకుంటున్నాం? దృష్టి భగవంతుడి మీద కదా ఉండాలి. దేవాలయం దగ్గర కూడా బోర్డులు పెట్టే పరిస్థితికి ఇప్పుడున్న జనరేషన్ తీసుకొచ్చారు. ఈనాటి పిల్లలే రేపటి పౌరులు అంటాం కదా. భారతీయ సాంప్రదాయ దుస్తుల్లో ఆరోగ్యమే ఉంది తప్ప అనారోగ్యం లేదు. వెల్కమ్ టు డిజిటల్ మహిళా సాంప్రదాయ. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్కులు బంకుపల్లి శ్రీరాములు గారు. నమస్తే గురువుగారు. నమస్తే అండి. ఈ రోజుల్లో మన వస్త్రధారణ మరీ దారుణంగా తయారైందండి. చివరికి గుడికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ బోర్డ్స్ చూసి మీరు మన సాంప్రదాయ వస్త్రాలు ధరించాలి అనేలాగా అయిపోయింది. దాని గురించి కాస్త వివరణ ఇస్తారా? మంచి ప్రశ్న అమ్మా. అసలు భారతీయ సాంప్రదాయంలో అన్ని సాంప్రదాయాల్లో కల్లా వస్త్రధారణ అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా మనం పరిగణించాలి. ప్రపంచంలో ఎక్కడా లేనన్ని రకాలైనటువంటి వస్త్ర సాంప్రదాయాలు మన భారతదేశానికి ఉన్నాయి. పురమరగా ఉదాహరణగా ఒక 120 దాటి వస్త్ర సాంప్రదాయాలు మన భారతదేశాల్లో తయారవుతూ ఉన్నాయి. అయితే భారతీయ సాంప్రదాయంలో ఉన్నటువంటి వస్త్రధారణ ఆ తాలూకా వాతావరణము, పరిస్థితులు, అలాగే ఆ రాష్ట్రాలు, ఆ ప్రాంతాల యొక్క జీవన విధానాన్ని బట్టి తయారు చేసి మనిషికి కావలసినటువంటి అందాన్ని అలాగే అనుకొని, అలాగే వాళ్ళ తాలూకా కంఫర్ట్స్ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసినటువంటి సాంప్రదాయమైనటువంటి వస్త్రాలంకరణ మనది. ఒక మనిషికి విలువ ఎప్పుడు వస్తుందంటే ఒక సూత్రం ఉంది దీనికి. వస్త్రేణ వపుషా వాచ విద్యా వినయమేవచ. అంటే దీనికి అర్థం ఏంటంటే వస్త్రేణ, వస్త్రము అంటే వాళ్ళు ధరించినటువంటి క్లోతింగ్, వపుష వాళ్ళ తాలూకా ఎపియరెన్స్, వాచ మాట తీరు, విద్య చదువు, వినయమేవచ వాళ్ళు ఉండేటటువంటి నిమంబరమైనటువంటి భావన. వీటి వల్ల ఒక మనిషికి పరిపూర్ణమైనటువంటి విలువ చేకూరుతుంది. అందులో మొట్టమొదటిగా చెప్తున్నది ఏంటి? వస్త్రధారణ. వస్త్రేణ. ఎప్పుడైతే భారతీయ సాంప్రదాయంలో మనం డ్రెస్సింగ్ సెన్స్ని అలవాటు చేసుకుంటామో అప్పుడే మన తాలూకా విలువ ప్రారంభం అవుతుంది. మన విద్య ఎంతున్నా, మనం ఎంత వినయవంతులమైనా, మనలో అధికమైనటువంటి పరిణితులు ఉన్నప్పటికీ కూడా మన వస్త్రధారణ మీదే మన తాలూకా మర్యాద అనేది ఆధారపడుతూ ఉంటుంది. మీరు చెప్పినట్టుగా దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ రోజుల్లో దేవాలయం దగ్గర కూడా బోర్డులు పెట్టే పరిస్థితికి ఇప్పుడున్న జనరేషన్ తీసుకొచ్చారు. ఏమని? సాంప్రదాయ వస్త్రధారణలో మాత్రమే దేవాలయంలోకి అనుమతించబడును. అంటే ఏంటట? ఇప్పుడు జనరేషన్ ఎలా ఆలోచిస్తుందంటే కంఫర్ట్ ఆలోచిస్తున్నారు. ఈ సాంప్రదాయ వస్త్రాలు వేసుకుంటే మాకు కంఫర్ట్ ఉండట్లేదు, ఆ కంఫర్ట్ లేకపోవడం వల్ల మేము ఇప్పుడున్నటువంటి పాశ్చాత్య దుస్తులు ధరిస్తున్నాం. మన సాంప్రదాయ వస్త్రాల కన్నా కంఫర్ట్ ఇప్పుడున్న పాశ్చాత్య సాంప్రదాయంలో ఉన్న వస్త్రధారలో ఉందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే మన వస్త్రధారలను చూసినట్లయితే ఈకో ఫ్రెండ్లీగా ఉంటాయి. అలాగే అవన్నీ కూడా ఆర్గానిక్ మెటీరియల్స్తో తయారు చేసినటువంటి సాంప్రదాయమైన దుస్తులే పూర్వం మనం ధరించేవాళ్ళం. అది పాశ్చాత్య సాంప్రదాయంలో ఉన్నటువంటి వస్త్రధారణలో ఎక్కడా మీకు కనపడదు. అలాగే విభిన్న రాష్ట్రాలు ఉన్నాయి, విభిన్న ప్రాంతాలు ఉన్నాయి, విభిన్న వాతావరణంకి అనుకూలమైనటువంటి వస్త్రధారణ ఉంది. ఆయా ప్రాంతానికి తగినట్టుగానే ఆ వస్త్రధారణ చేసేవారు. మిట్ట మధ్యాహ్నం ఎండలో సూట్ వేసుకొని మనం తిరగలమమ్మా? తిరగలేం. అదే ఒక ఖద్దరు వేసుకొని రోజంతా పనిచేసినా సరే ఆ తాలూకా వస్త్రాలు మనం ఉంచుకోగలుగుతాం. అలాగే భారతదేశంలో కేవలం ఒకే సంస్కృతి లేదు, విభిన్నమైనటువంటి సంస్కృతులు ఉన్నాయి, విభిన్నమైనటువంటి ఆచారాలు ఉన్నాయి. ఆయా సంస్కృతులను బట్టి, ఆయా పనిని బట్టి, ఆయా ప్రదేశాన్ని బట్టి కూడా వస్త్రధారణ అనేది నిర్ణయం చేయబడింది. అలాంటి వస్త్రధారణతో మనం ఎప్పుడైతే మళ్ళీ పునరుద్ధరణ చేయగలుగుతామో ఖచ్చితంగా మన మర్యాద అనేది నిలబడుతుంది. ఉదాహరణకి గుడి విషయమే మనం తీసుకుందాం. ఒక దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు ఎందుకు సాంప్రదాయమైన బట్టలు వేసుకోవాలి? దృష్టి భగవంతుడి మీద కదా ఉండాలి. మామూలు బట్టలు వేసుకున్నా దృష్టి భగవంతుడి మీదే పెట్టచ్చు. దృష్టికి బట్టలకి సంబంధం ఏముంది? బట్టలకి దృష్టికి సంబంధం లేదు. మన విద్యకి మన బట్టలకి సంబంధం లేదు. మన ఆలోచనకి మన బట్టలకి సంబంధం లేదు కదా. కానీ ఇక్కడ మన ఆలోచన అనేది ఇంపార్టెంట్ కాదు.
మనం వేసుకున్న వస్త్రాలను బట్టే మన ఎదుటివాడి ఆలోచన నిర్ణయించబడుతుంది కదా. అవును. అందుకు మనం పాడవకపోవడం అన్నది పక్కన పెడితే, మనం వేసుకునే వస్త్రాల వల్ల వేరే వాళ్ళ ఆలోచనని పాడు చేసే విధానంగా మనం బట్టలు వేసుకోవడం అనేది తప్పు అన్న ఉద్దేశంతో సాంప్రదాయ వస్త్రాలు మాత్రమే దేవాలయంలోకి అనుమతిస్తాం. ఇది నా ఇష్టం అండి, నా శరీరం నా కంఫర్టు, నా బాడీ కంఫర్ట్గా ఉన్న బట్టలే నేను వేసుకుంటాను అంటే మన కంఫర్ట్ ఎదుటివాడి మైండ్ని, ఎదుటివాడి ఆలోచనని మార్చేలాగా తయారవుతుంది. కాబట్టే సాంప్రదాయ వస్త్రాలు వేసుకోవడం ద్వారా. ఇంకొకటి కూడా ఆలోచిస్తే చాలామంది అంటున్నారు కంఫర్ట్ అంటున్నారు. అంటే ఈరోజు ఒక దేవాలయంలో ఉండే అరగంటో గంటో ఒక సాంప్రదాయ దుస్తుల్ని నువ్వు వేర్ చేసి భరించలేకపోతే, నీ కంఫర్టే నువ్వు చూసుకుంటే, రేపొద్దున జీవితంలో ఎదుర్కొనే చాలా సమస్యల్లో నీ కంఫర్ట్స్ ఉండవు. అప్పుడు వాటిని ఎలా ఎదుర్కొంటాం? కాబట్టి మనిషికి విలువనిచ్చేది వస్త్రం. ఆ వస్త్రాన్ని మనం సక్రమంగా వాడుకోకపోతే, ఆ వస్త్రాలంకరణ సక్రమంగా లేకపోతే ఖచ్చితంగా మన సాంప్రదాయం, మన సంస్కృతి మారి వెర్రిపోకడులకు పోయి అనేకమైనటువంటి ఇబ్బందులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే ఎక్కడ చూసినా భారతీయ సాంప్రదాయ దుస్తుల్లో ఆరోగ్యమే ఉంది తప్ప అనారోగ్యం లేదు. ఇప్పుడు సైన్సే చెప్తోంది, ఇప్పుడు వేసుకున్నటువంటి జీన్స్ వల్ల లేకపోతే టైట్ ఫిట్ల వల్ల ఆరోగ్యం పాడవుతోంది, తర్వాత హార్మోనిక్గా చాలా ఇబ్బందులు వస్తున్నాయి, అలాగే ఒక చీర కట్టుకోవడంలో ఆరోగ్యం ఉంది అని ఇప్పుడు సైన్సే చెప్తోంది. కాబట్టి కేవలం ఎపియరెన్స్ అనేది ఇంపార్టెంట్ కాదు. చాలామంది భయపడుతున్నారు, చీర కట్టుకుంటే పాతకాలం మనిషిలా ఫీల్ అవుతారండి, పాతకాలం పద్ధతిలో ఆలోచిస్తారండి. ఎందుకు ఆలోచిస్తారు? ఇట్ ఈజ్ యువర్ కంఫర్ట్ కదండి. అది మన సాంప్రదాయం, దాంట్లో తప్పించాల్సిన పనే ఉంది. ఇప్పుడు ఆఫీస్ వర్క్స్ అంటున్నారు. చాలామందికి మనం కూడా ఆలోచించవలసింది ఏంటంటే, ఒక ప్రొఫెషన్లో ఉన్నప్పుడు ఇలాగే వేసుకోవాలి అనే నిర్ధారణ చేయడానికి ఎవ్వరికీ అధికారం లేదు. నేను దానికి ఒప్పుకుంటాను. ఎవరికైతే వాళ్ళ కంఫర్ట్ని బట్టి వాళ్ళు వేసుకుంటారు. ఉదాహరణకు తీసుకుంటే మిగతా కల్చర్ని తీసుకుంటే ఒక 20% మాత్రమే వాళ్ళు వేరే కల్చర్ తాలూకా దుస్తుల్ని అడాప్ట్ చేసుకొని ఎక్స్ప్లాయిటేషన్ తీసుకుంటారు. కానీ ఇక్కడ ఇండియా దగ్గరికి వచ్చేసరికి, భారత్ దగ్గరికి వచ్చేసరికి ఎందుకు వెస్ట్రన్ కల్చర్ని ఊరికే మనం అడాప్ట్ చేసేసుకుంటున్నాం? అంత అవసరం ఏముంది? మన కల్చర్లో ఉన్న వస్త్రధారణలో కంఫర్ట్ లేదా? ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. కాబట్టి మనం కూడా ఒక రెవల్యూషనరీగా ఆలోచించాలి. చిన్న చిన్న విషయాల్లో చిన్న చిన్న కంఫర్ట్స్ కోసమో, ఒక ప్రయాణాల్లోనో, మరొక ఆఫీస్ వర్క్స్లోనో, లేకపోతే ఒక కంపల్సివ్ స్టేజ్లో ఈ వస్త్రధారణ అనేది చేంజ్ చేసుకోవడం వల్ల నష్టం జరగదు. కానీ దాన్ని అడాప్ట్ చేసుకొని జీవితం మొత్తం అలాగే ఉంటామంటే మాత్రం ఖచ్చితంగా ఎక్కడో దగ్గర ఇబ్బంది ఎదురవుతుంది. అది మన సాంప్రదాయాన్ని దెబ్బతీస్తుంది, అలాగే మన సొసైటీని కూడా ఖచ్చితంగా పాడు చేస్తుందని చెప్పడంలో ఏం సందేహం లేదు. మనం మన సాంప్రదాయ దుస్తుల్ని పాటించడమే కాకుండా మన పిల్లలకి చిన్నప్పటి నుంచి వాళ్ళకి మన సాంప్రదాయ దుస్తుల మీద ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని అవగాహన రూపంలో చెప్పాలి. అప్పుడు ఆ జనరేషన్ వాళ్ళు ఇంపార్టెన్స్ తీసుకొని వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ దుస్తులతో వెళ్ళడానికి వాళ్ళు గర్వంగా ఫీల్ అయ్యేలా మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. అంతే తప్ప ఒక చీర కట్టుకోమనో, ఒక చుడిదార్ వేసుకోమనో చెప్తే వాళ్ళు ఎందుకు, ఇది నాకు చాలా ఎంబారసింగ్గా ఉంటుంది, నేను ఫంక్షన్కి వెళ్తున్నాను, పార్టీకి వెళ్తున్నాను అని ఫీల్ అవుతున్నారు. కానీ దాని నుంచి వాళ్ళని బయటికి తీసుకురాకపోతే మీ పిల్లలు మీ అదుపు తప్పి వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకున్నా మీరు ఆపలేని స్థితికి వెళ్ళిపోతారు. కాబట్టి చిన్నప్పటి నుంచే సాంప్రదాయ దుస్తులకి, భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి దుస్తులకి ఉన్నటువంటి వస్త్రధారణకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని మన పిల్లలకి మనం ఖచ్చితంగా నేర్పించే తీరాలి. చూసారు కదండి, మన శ్రీరాములు గారు గురువు గారు చెప్పినట్టుగా ఈనాటి పిల్లలే రేపటి పౌరులు అంటాం కదా. మనం పిల్లల నుంచి ఈ మంచి విషయాలన్నీ అలవాటు చేయాలి. ఈ వీడియో తప్పకుండా పిల్లలకి చూపిద్దామండి. వాళ్ళ నుంచి మన సాంప్రదాయ దుస్తులు ఎలా వేసుకోవాలి, వేసుకున్న ఉన్న కంఫర్ట్, వేసుకుంటే ఉన్న గౌరవాన్ని వాళ్ళకి తెలియచేద్దాం. ఈ వీడియో తప్పకుండా చూపిస్తారుగా. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ డిజిటల్ మహిళా సంప్రదాయ.